అందరికీ జై శ్రీరామ్ అండి. నేను మీ విఎంఆర్. మనతో ఈరోజు డెబేట్‌కి పార్టిసిపేట్ చేయబోయే పర్సన్ ఎవరంటే, మార్కండేయ శాస్త్రి గారు ఈరోజు డెబేట్‌కి పాల్గొనబోతున్నారు. అంటే అన్వేషణ అనే పర్సన్ చాలా రాంగ్‌గా మాట్లాడాడు. ఎంత రాంగ్ అంటే అది చాలా చాలా పెద్ద మ్యాటర్ అది. కాకపోతే చాలా చాలా రాంగ్‌గా మాట్లాడాడు. ఆయన కన్వే చేసే విధానం గాని, మాట్లాడే విధానం గాని చాలా రాంగ్ అండి. ఆయన పబ్లిక్ డొమైన్‌లో ఉంటూ కూడా ఇంత రాంగ్‌గా ఎలా మాట్లాడాడో తెలియదు. మన వెల్కమ్ టు శాస్త్రి గారండి. నమస్తే. శ్రీ గురుభ్యో నమః. నమస్కారం అండి. మీకు రీసెంట్‌గా నాన్వేషణ ఈ మధ్యన చేసిన వ్యాఖ్యలు మీకు బాగా తెలిసే ఉంటాయి. నాన్వేషణ ఎంత వరస్ట్‌గా మాట్లాడాడో నాకు తెలుసు. ఆయన చెప్పబోయే విధానం గాని, చేసే విధానం గాని 2 కూడా టోటల్లీ రాంగ్ అండి. స్పందన అంటే ఏం లేదు. అక్కడ మనకక్కడ అసలకి సీతాదేవి గురించి గాని, అసలు రామాయణంలో ఏం జరిగిందని గాని, లేదు అక్కడ మూలమగ్నం ఏంది, లేకపోతే అసలకక్కడ వాస్తవంగా ఏం జరిగిందో తెలియకుండా అటువంటి సంభాషణ చేయడం అనేది ఎంతో విషయం అది. అసలు మనకి అక్కడికి ముందుకెళ్తే పురాణంలోకెళ్తే గనక మనము సీతాదేవిని అసలు రావణాసురుడు ముట్టుకోలేదు. మనం దాన్ని ఎలా చెప్పగలంటే మనం వాల్మీకి రాసినటువంటి రామాయణం గనక చదివితే కరెక్ట్‌గా గనక చదివితే సూక్ష్మంగా గనక చదివితే దాన్ని మనకు అర్థమైపోతుంది రావణాసురుడు సీతాదేవిని ముట్టుకోలేదని. ఎందువల్లనంటే రావణాసురుడు ఒక శాపం ఉంది. దానివల్ల మైథునం చేయాలి అంటే అతనికి స్త్రీ యొక్క అనుమతి ఖచ్చితంగా కావాలి. అతను గనక స్త్రీ అనుమతి తీసుకోకుండా ముట్టుకుంటే అతను చనిపోతాడు. అది మహర్షి ఇచ్చిన శాపం. అసలుకి సీతాదేవిని అపహరించినప్పుడు కూడాను లక్ష్మణుల వారు అటు వెళ్ళిపోయిన తర్వాత సీత అపహరించేటప్పుడు కూడాను అతను భూమిని చీల్చుకొని వెళ్ళాడు. అంతేగాని సీతాదేవిని ముట్టుకున్నట్టు మనకి ఎటువంటి ఆధారాలు కూడా ఎక్కడా లేవు. అక్కడి నుంచి తీసుకొని వెళ్ళి పుష్కర విమానంలో పెట్టుకొని అక్కడి నుంచి మళ్ళా మనకి అశోక వనంలో దింపి అశోకవనంలో మొదన అక్కడ ఒక ప్రత్యేకమైన చెట్టు దగ్గర ఉంచినప్పుడు సీతాదేవి ఎలా ఎలా చెప్పిందంటే గరిక పెట్టేసింది మధ్యలో. ఆమె కూర్చున్న దగ్గర గరిక పెట్టింది. దాటరు ఎవరు కూడాను. అయినప్పటికీ కూడా రావణాసురుడు కూడా ఒక బ్రాహ్మణుడే. బ్రాహ్మణుడి నుంచి అంటే వాళ్ళ నాన్న బ్రాహ్మణుడు, వాళ్ళ తల్లి రాక్షసి. కాబట్టి అప్పుడు కూడా ఆయనకి కూడా యజ్ఞోపవీతాలు అవన్నీ కూడాను అవ్వటం జరిగింది. అతను కూడా రాక్షసుల్లో అన్ని విధాలు చదివిన జ్ఞానుడు రావణాసురుడు. అతను ఎన్నో దుర్మార్గాలు చేశాడు. కానీ సీతాదేవిని మటుకు ముట్టుకోలేదు. అయితే మన నాన్వేషణ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన గారు ఏం చేశారంటే, ఆయన చెప్పే విధానాన్ని రాంగ్ లాంగ్వేజ్ ఏం లేకుండా ఉండుంటే అది చాలా బాగుండేది. కానీ ఆయన మొత్తం హైందవ మతాన్ని అవమానించాడు. ఆయన ఇప్పటి వరకు హైందవుడు అంటున్నాడు. దాని మీద మీ స్పందన ఏంటి? హైందవుడు అంటే దానికన్నా సనాతన ధర్మం అంటాం ఇంకా శ్రేయస్కరంగా ఉంటుంది. సనాతన ధర్మం అత్యంత ప్రాచీనమైనటువంటిది. ఉన్న ధర్మాలలో సనాతన ధర్మం అనేది ఎంతో ప్రాచీనమైనది, ఎంతో సూక్ష్మంతో కూడినది. అది అందరికీ అర్థం కాదు. అందరికీ అర్థం కానప్పుడు ఇతరత్ర వ్యవతరణ వల్ల వాళ్ళు ఏదో వృత్తిపరంగా వాళ్ళే చేసుకుంటున్నారు. దాంట్లో ఎటువంటి దోషం లేదు. ఎవరి వృత్తి వాళ్ళు చేసుకోవాలి. కానీ దీనికి అర్థం అనేది ఎంతో సూక్ష్మమైనది. దాన్ని ఎంతో లోతుగా పరిశీలిస్తే తప్పితే అన్ని అర్థాలు అందరికీ అర్థం కావాలి. కాబట్టి ఒకరి గురించి మాట్లాడేటప్పుడు అసలు ఏం జరిగింది అక్కడ అది తెలుసుకొని మాట్లాడాలి. అవును, కానీ ఈయన గరికిపాటి మీద కూడా కొన్ని కామెంట్స్ చేశాడండి. గరికపాటి వారు ఎంత జ్ఞాని. అవును, సరస్వతి పుత్రుడు. ఎన్నో అవధానాలు, అష్టావధానాలు, సహస్రావధానాలు చేసినటువంటి ఒక వ్యక్తి మీద ఇతను అసలు వాటి గురించి ఏమి తెలియకుండా మాట్లాడటం అనేది ఎంతో విషాదకరమైనటువంటి విషయం. అవునండి. ఎందుకంటే వాళ్ళు ప్రవచనాలు చెప్పేటప్పుడు ఎన్నో వాళ్ళు మాట్లాడే ఉద్దేశాలు కూడా ఇతనికి పూర్తిగా అర్థం కావు. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు ఏ సూక్ష్మంగా మాట్లాడతారు, ఎటువంటి వ్యాకరణం వాడతారో కూడా తెలియనటువంటి ఈ వ్యక్తి అట్లాంటి వ్యక్తి మీద మాట్లాడటం అనేది ఎంతో శోభాదాయకమైన విషయం. ఎందుకంటే వాళ్ళు ఒక ప్రదేశంలో ఉన్నప్పుడు లేకపోతే వాళ్ళు ఒక దాన్ని చేస్తున్నప్పుడు వాళ్ళ అర్థాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఎందుకంటే మన తెలుగులోనే మనకి
సూక్ష్మం అనే దానికి ఒక అర్థం ఉంటుంది, లేదు ఇంకొక పదం తీసుకుంటే దానికి ఇంకొక 4, 5 పర్యాయార్థాలు వస్తాయి. ఆ 4, 5 పర్యాయాలు వచ్చినప్పుడు వాళ్ళు ఏ విధానంగా అన్నారు, లేకపోతే ఏ సందర్భంలో అన్నారనే దాన్ని మనం చూడాలి తప్పితే, వాళ్ళు ఇదన్నారని చెప్పి ఇతనేదో అనటము మళ్ళా అది శ్రేయస్కరమైనది కాదు. అతను తప్పు చేశాడు. తప్పుని సరిదిద్దుకునే ప్రయత్నంలో ఉండాలి. ఇంకొకసారి ఆ తప్పుని చేయకుండా ఉండాలి. మీకు చూసుంటారో లేదో, ఆయనది ప్రపంచ యాత్రికుడు అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, నా అన్వేషణ అనే ఒక యూట్యూబ్ ఛానల్. ఈ 2 యూట్యూబ్ ఛానల్లో వచ్చే ఇన్కమ్ సోర్స్ ఏదైతే ఉందో దాన్ని 70% మన ఇండియన్సే చూసి ఆయనకు అందిస్తున్నారు. అని కాకుండా ఇంకా చాలా చెప్పాలంటే మన ఇన్‌స్టాగ్రామ్‌లో గూడా ఆయన చాలా వరకు ఫాలోవర్స్ ఈ మధ్యన 1.8 మిలియన్స్ ఉండే. ఈ రీసెంట్‌గా ఏదైతే ఈ వర్గార్ లాంగ్వేజ్ అయితే యూజ్ చేసాడో దానివల్ల ఆయన ప్రెజెంట్ 1.3 మిలియన్‌కి పడిపోయాడు. తన పుట్టిన దేశాన్ని అవమానించుకోవటం అంటే ఎంతో దౌర్భాగ్యమైన విషయం. ఎందుకంటే సొంత తల్లితో సమానం సొంత దేశం. దేశయే మాతృభూతేన అంటాం. అంటే దేశాన్ని మనం మాతృమూర్తితో సంబంధిస్తాం. భారత మాత అంటాం మనం. అంటే మాతను ఎప్పుడు మనం దూషించాం. మరి దేశాన్ని ఎందుకు దూషించాలి? ఎవరిని చూసినా తిట్టుకుంటే ఉంటాడు. ఎప్పుడు ఆయన ఒక పర్సన్ అని కాదండి. మీరు పాస్ట్‌లో కూడా చూసుంటే 'రవి తెలుగు ట్రావెలర్' అనే ఆయన మీద కూడా ఇదే విధంగా పడ్డాడు. ఆ తర్వాత 'ఉమా ట్రావెలర్' అని ఒక ఆయన ఉండే. ఆయన మీద కూడా సేమ్ ఇదే ప్రాసెస్. ఆయన మీద ప్రతి వీడియోకి ఈయన ఇచ్చేసి ఈయనకు వ్యూస్ కోసం ఇది చేస్తున్నాడా? లేకపోతే దేనికోసం చేస్తున్నాడో తెలవదు. దీన్ని మనం ఆయన్ని ఏ విధంగా కట్టడి చేయాలని మీరు అనుకుంటున్నారు? అది వాళ్ళ కర్మ కొద్దీ కొన్ని వాళ్ళ సంభాషణలు కొన్ని చేస్తుంటారు. కర్మ అనేది ఎప్పటికీ కూడాను వదిలిపెట్టదు. ఇంకా నా అన్వేషణ అనే పర్సన్ చాలా చాలా వర్గర్‌గా చేస్తున్నాడు. దీన్ని మనం ఎలా అయినా కట్టడి చేద్దాం. అండ్ ఈ రోజుకి ఇంతటితో స్వస్తి పలుకుతున్నాము. ఆయనకే మంచిది కాదు. మనమే చూడొచ్చు 1.8 మిలియన్ ఉన్న ఫాలోవర్స్‌ని 1.3 మిలియన్ తెచ్చాం. ఇప్పుడు 1.3 ఉన్న మిలియన్‌ని 1/2 మిలియన్‌కి కూడా తేగలం. ఈ డెమోక్రసీలో ప్రతి ఒక్కరు కూడా సమానమేనండి. ఎవరు కూడా ఏ కుల, మత భేద ఏమీ లేకుండా మనము ఈ కంట్రీలో బతుకుతున్నామండి. ఎప్పుడు కూడా మనము ఎవరిని చీపు చేయాలని కాదు. ఎవరిని మనం ఎవరినైనా కూడా ఎంత ప్రేమిస్తామో అందరికీ తెలుసు. కాకపోతే కొందరు వాళ్ళ ప్రేమని వాళ్ళ బలం అనుకోని వాళ్ళు రాంగ్‌గా బిహేవ్ చేస్తున్నారు. ఆ బిహేవియర్‌ని మనం కట్ చేయాలండి. వీలైతే నా అన్వేషణకి ఇది ఒక వార్నింగ్ అవుతది. వార్నింగ్ తర్వాత నేను రేపు కూడా ఇంకో వీడియో చేయబోతున్నాను నా అన్వేషణ గురించి. అండ్ నా అన్వేషణ ఈ మ్యాటర్‌కి రావడానికి కారణం ఏంటి? దీంట్లో నా అన్వేషణ ఎందుకు ఇన్వాల్వ్‌మెంట్ అయ్యాడు? నా అన్వేషణ ఇన్వాల్వ్‌మెంట్ అయ్యి దాన్ని కోరుకుందేంటి? ఇంకా ఇలాంటివి ఎన్నో తెలుసుకోవాలంటే మీరు తప్పకుండా మన యూట్యూబ్ అండ్ ఇన్‌స్టాగ్రామ్‌ని ఫాలో అయ్యి కొట్టండి. మర్చిపోకండి. ప్రతి ఒక్కరికి షేర్ చేస్తారని ఆశిస్తూ ఇట్లు నేను మీ వీఎంఆర్ అండి. థాంక్ యూ. లవ్ యూ వెరీ మచ్.